మహిళలకు తెలుగుదేశం పార్టీ పుట్టినీళ్లు. నాకు ఆడబిడ్డలు లేరు, మీరే నాకు ఆడబిడ్డలు. అండగా నిలవండి. మిమ్మల్ని మహాశక్తిగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటాను. వైకాపా ప్రభుత్వంలో దగాపడిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మహిళలే నడుం బిగించాలి. మీరిచ్చే తీర్పుతో జగన్ కు దిమ్మ తిరిగి ఆ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోవాలి అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహిళలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో బుధవారం ఉదయం మహిళలతో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు అంతా నవ్వారు. మహిళలకు రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. పసుపు కుంకుమ పథకం కింద ఆర్థిక సహాయం చేశాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయల చొప్పున 5 ఏళ్లలో 90,000 ఇస్తాం. చదువుకునే ప్రతి బిడ్డకు 15,000 చొప్పున ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. పెట్రోల్, నిత్యావసరాలు ఆకర్షణ అంటున్నాయి. పక్కనే ఉన్న ఒడిశాతో పోల్చుకుంటే పెట్రోల్ ఉత్పత్తి ధరలు 10% ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ద్రోహి ముఖ్యమంత్రి జగన్ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? రోడ్లు వేశారా? నీళ్లు ఇచ్చారా? ఉద్యోగాలు ఇచ్చారా? రాష్ట్రంలోనే తక్కువ తలసరి ఆదాయం, ఎక్కువ వలసలు ఉన్న జిల్లా శ్రీకాకుళం. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇసుక, మద్యం, భూములు, భూగర్భ ఖనిజ సంపద దోచుకుంటున్నారు. గొంతుపై కత్తి పెట్టి పోటు రాయించుకున్నారు అని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లకు డబ్బులు కట్టిన వారందరికీ ఇల్లు అప్పగిస్తామని, ఉపాధి హామీ పనుల్లో వేతనాలు పెంచుతామని చెప్పుకొచ్చారన్నారు బాబు. సేవాభావంతో వచ్చింది, నీతి నిజాయితీగా ఉంది. అలాంటి నాయకురాలు మీరు ఎన్నుకుంటే ఈ విజయనగరం ప్రజలకు న్యాయం జరుగుతుంది. అది మా భరోసా. నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం మీకు భరోసా ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, కె అప్పలనాయుడు ఒక సాధారణమైన కార్యకర్త. ఈరోజు విజయనగరం ఎంపీగా ఇచ్చామంటే అది మా ఆలోచన విధానం. సైకో జగన్ ఎవరికి ఇస్తాడంటే డబ్బులుండే వాళ్ళకి, లేకపోతే కాళ్ళు పట్టుకునే వాళ్ళకి, లేకపోతే ఊడిగం చేసే వాళ్ళకి